సముద్రం మధ్యలో ఒక భారీ నౌక ప్రయాణిస్తుందనుకుందాం. అందులో ఒక కంటైనర్ నిండా దాదాపు $10 లక్షల విలువైన సరుకుంది. వామ్మో, $10 లక్షల. అంటే చాలా పెద్ద లావాదేవీ అన్నమాట. అవును అవును. ఆ సరుకు అవతలి దేశానికి చేరుకుంది కూడా. కానీ కేవలం ఒకే ఒక్క కాగితం మీద చేసిన చిన్న సంతకం తప్పు వల్ల ఆ సరుకు మొత్తం కస్టమ్స్ అధికారుల దగ్గర ఇరుక్కుపోతే ఎలా ఉంటుంది? ఆహా, నిజంగా అది ఎవ్వరికైనా పీడకల లాంటిదే. అప్పటిదాకా ఆశించిన లాభాలన్నీ ఒక్క క్షణంలో ఆవిరైపోతాయి కదా. ఎగ్జాక్ట్లీ. పైగా చట్టపరమైన చిక్కులు కూడా మొదలవుతాయి. బేసిక్గా ఇలాంటివి విన్నప్పుడే ఎగుమతుల వ్యాపారం అంటే భయం వేస్తుంది. ద డీప్ డైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన లోతైన విశ్లేషణలో డాక్టర్ కార్ల్ ఏ. నెల్సన్ రాసిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ హౌ టు టేక్ యువర్ బిజినెస్ అక్రాస్ బార్డర్స్ అనే పుస్తకం గురించి మాట్లాడుకుందాం. చాలా ఆసక్తికరమైన పుస్తకమిది. అంతర్జాతీయ వాణిజ్య రంగంలోని వాస్తవాలను, లాభదాయకమైన ఎగుమతుల వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో చాలా ప్రాక్టికల్గా చెప్పారిందులో. సరే, దీన్ని కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. బేసిక్గా ఎగుమతులు లేదా దిగుమతులు అనగానే ఒక అపోహ ఉంటుంది. ఇది కేవలం పెద్ద పెద్ద బహుళజాతి కంపెనీలకు మాత్రమే అని, సామాన్యులకు ఇందులో చోటు లేదని అనుకుంటారు. అవును అవును, ఆ అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన విషయమేంటంటే, ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది కేవలం వందల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకే పరిమితం కాదు. రైట్. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు $15 ట్రిలియన్ పైగా విలువైన వస్తువులు, సేవల మార్పిడి జరుగుతోంది. ఈ పుస్తకంలో రచయిత చెప్పే అతి పెద్ద వాస్తవమేంటంటే, ఇది ఒకరి నష్టం మరొకరి లాభం కాదు. అంటే జీరో సమ్ గేమ్ కాదు అంటారంతేనా? ఎగ్జాక్ట్లీ. ఉత్పత్తి చేసేవారు, రవాణా చేసేవారు, కొనుగోలు చేసేవారు అందరూ లాభపడే ఒక వంతెన ఇది. సరైన ప్రణాళిక ఉంటే ఒక చిన్న గదిలో వ్యాపారం మొదలుపెట్టే వ్యక్తి కూడా తన వస్తువులను ఇతర దేశాలకు పంపవచ్చు. ఓహో, అంటే ఒక చిన్న వ్యాపారికి కూడా గ్లోబల్ స్థాయికి ఎదగాలనే ఆశ ఉండటం తప్పు కాదన్నమాట. అయితే దీనికి ఆచరణాత్మకమైన మొదటి అడుగులేంటి? ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. డాక్టర్ నెల్సన్ పుస్తకంలో హోంవర్క్ గురించి చాలా స్పష్టంగా చెప్పారు. మొదటి అడుగు ఎప్పుడూ మనకు బాగా తెలిసిన పునాది నుండే పడాలి. అంటే ఏదేదో ఊహించుకుని తెలియని రంగంలోకి దిగకూడదు అంటారు. కరెక్ట్. ఇందుకు పుస్తకంలో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. అమెరికాకు చెందిన ఒక సాధారణ హోమ్ పెయింటర్ కథ ఇది. ఇల్లు రంగులు వేసే వ్యక్తి కదా, అతనికి ఎగుమతుల వ్యాపారానికి సంబంధమేంటి? అదే ఇక్కడ ట్విస్ట్. అతను దశాబ్దాలుగా ఇళ్లకు రంగులు వేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో ఆటోమేటెడ్ పెయింటింగ్ పరికరాలు ఎలా పనిచేస్తాయి, వాటి నాణ్యత ఎలా ఉండాలి అనే దానిపై అపారమైన నాలెడ్జ్ వచ్చింది. అర్థమైంది. తన ఫీల్డ్లో తను ఎక్స్పర్ట్ అనమాట. అవును. అతను ఆ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ పరికరాలను యూరోప్కు ఎగుమతి చేయటం ప్రారంభించాడు. అతనికి యూరోప్ మార్కెట్ గురించి పెద్దగా తెలీదు, కాని తన వస్తువు మీద తిరుగులేని పట్టు ఉంది. వావ్! ఆ ఒక్క కారణంతోనే అతను సక్సెస్ అయ్యాడంటారా? ఎగ్జాక్ట్లీ. అందుకే తెలిసిన వస్తువుతో వ్యాపారం మొదలుపెట్టడం ఎప్పుడూ సురక్షితమని పుస్తకం చెబుతోంది. ఇది వింటుంటే నాకు ఒక విషయం గుర్తొస్తోంది. ఇది అచ్చం వంట చేయడం లాంటిదేమో కదా? ఎలా అంటే, రోజూ ఇంట్లో అన్నం, పప్పు వండటం మాత్రమే తెలిసిన వ్యక్తి ఎప్పుడూ రుచి చూడని ఏదో ఫ్రెంచ్ వంటకం నేరుగా వండేయాలని ట్రై చేస్తే ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. హాహా, కరెక్ట్గా చెప్పారు. ఏమాత్రం అవగాహన లేని వస్తువులను ఎక్కడో తక్కువ ధరకు దొరుకుతున్నాయి కదా అని ఎగుమతి చేయడం కూడా అంతే కష్టం. అంటే ముందు మనకు తెలిసిన ఆట ఆడాలన్నమాట. నిజమే. అయితే వస్తువు గురించి తెలియడం మాత్రమే సరిపోదు. ఆ వస్తువు నాణ్యత అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇక్కడే వరల్డ్ క్లాస్ అనే పదం వస్తోంది. వెయిట్, ఈ వరల్డ్ క్లాస్ అంటే ఏంటి? నా వస్తువు ప్రపంచంలోనే అత్యుత్తమమైనదే ఉండాలా? అప్పుడే ఎక్స్పోర్ట్ చేయగలనా? ఓ లేదు లేదు, వరల్డ్ క్లాస్ అంటే దానికి దీటైన వస్తువు ప్రపంచంలో ఇంకొకటుండకూడదు అని కాదు. మార్కెట్లో ఉన్న బెస్ట్ వస్తువులతో అది పోటీపడగలగాలి. ముఖ్యంగా క్వాలిటీలో కన్సిస్టెన్సీ ఉండాలి. ఓహో, అంటే స్థిరమైన నాణ్యత ఉండాలి అంటారు. అవును. ఇక్కడే ISO 9000 లాంటి నాణ్యతా ప్రమాణాలు, ISO 14000 లాంటి పర్యావరణ ప్రమాణాల అవసరం వస్తుంది. 10,000 వస్తువులు తయారు చేసినా అన్నీ ఒకే నాణ్యతతో బయటకు రావాలి. రైట్. ముఖ్యంగా యూరోప్ లాంటి దేశాల్లో పర్యావరణ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి కదా? కరెక్ట్. ఈ ప్రమాణాలు పాటించటం ఒక రకమైన పాస్పోర్ట్ లాంటిది. అందుకే పుస్తకంలో విదేశీ వ్యాపారం ప్రారంభించడానికి 10 సూత్రాలు చెప్పారు. అందులో ముఖ్యమైనది ఒక లిఖితపూర్వకమైన బిజినెస్ ప్లాన్ ఉండటం. సరే,
మనం హోంవర్క్ చేశాం, ఒక మంచి వస్తువును సెలెక్ట్ చేసుకున్నాం, బిజినెస్ ప్లాన్ కూడా రెడీ. ఇక్కడతో కథ అయిపోలేదు కదా. సప్లయర్స్ని ఎలా పట్టుకోవాలి? విమానాలెక్కి దేశాలన్నీ తిరగాలా? ఒకప్పుడు అలానే చేసేవారు, కాని ఇప్పుడు ఇంటర్నెట్ వల్ల ఆ అవసరం లేదు. పుస్తకంలో డాగ్ ఫీడర్ తయారు చేసే ఒక చిన్న కంపెనీ ఉదాహరణ ఉంది. ఆ, పెంపుడు కుక్కలకు ఆహారం అందించే యంత్రం కదా అది. అవును. ఆ కంపెనీ ఓనర్లు ఆసియాకు వెళ్లి ఫ్యాక్టరీలు తిరిగేంత బడ్జెట్ లేదు. అప్పుడు వారు alibaba.com లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ఉపయోగించారు. తమ ఆఫీస్లో కూర్చునే నమ్మకమైన సప్లయర్స్తో డీల్ సెట్ చేసుకున్నారు. వావ్! అంటే ఆన్లైన్ ట్రేడింగ్ అనేది ప్రాథమికంగా చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఇంకేమైనా మార్గాలున్నాయా? యా, ట్రేడ్ షోలు కూడా చాలా ముఖ్యం. అంతర్జాతీయ ఎగ్జిబిషన్లలో పాల్గొనడం ద్వారా మార్కెట్లో కాంపిటీషన్ ఎలా ఉందో ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. సరే, సప్లయర్స్ దొరికారు, డీల్ మాట్లాడుకుందాం. కానీ వస్తువును పంపే క్రమంలో మధ్యలో రవాణా ఖర్చులు, బీమా ఖర్చులు ఉంటాయి గదా? అవును, ఇక్కడే అసలైన కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అదే కదా. ఒకవేళ సముద్రం మధ్యలో ఓడ మునిగిపోతే ఆ నష్టాన్ని ఎవరు భరించాలి? నేను సరుకు పంపాను కాబట్టి బయ్యర్ డబ్బులివ్వాల్సిందే అంటాను. నాకు సరుకు అందలేదు కాబట్టి నేనివ్వను అని బయ్యర్ అంటాడు. ఆ ఇలాంటి గొడవలు రాకుండా ఉండటానికే ఇంకోటర్మ్స్ అనే అమ్మకపు నిబంధనలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వీటిని రూపొందించింది. అంటే ఈ ఇంకో టర్మ్స్ అనేవి ఒక రూల్ బుక్ లాగా పనిచేస్తాయంటారా? ఖచ్చితంగా. వస్తువు ఫ్యాక్టరీ నుండి బయల్దేరినప్పటి నుండి కొనుగోలుదారుడి గోడౌన్ చేరే వరకు బాధ్యత ఎవరిది అనేది ఇది డిసైడ్ చేస్తుంది. ఉదాహరణకు ఈ XW అనే టర్మ్ చూద్దాం. ఈ XW అంటే ఎక్స్ వర్క్స్ కదా, అదెలా పనిచేస్తుంది? దీని అర్థమేంటంటే ఎగుమతిదారుడు తన ఫ్యాక్టరీ గుమ్మం దగ్గర వస్తువును ప్యాక్ చేసి పెడతాడు. అక్కడితో అతని బాధ్యత తీరిపోయింది. పోర్టుకు తీసుకెళ్లడం, ఇన్సూరెన్స్ కట్టడం ఇవన్నీ బయర్ బాధ్యతే. వావ్! అంటే ఇది ఎగుమతిదారుడికి చాలా సేఫ్ అన్నమాట. మరి మిగతా టర్మ్స్ ఏంటి? FAS అని ఇంకోటుంది, ఫ్రీ అలాంగ్ సైడ్ షిప్. ఇక్కడ ఎగుమతిదారుడు వస్తువును పోర్టుకు తీసుకువెళ్లి ఓడ పక్కన ఉంచే వరకు బాధ్యత తీసుకుంటాడు. ఓహో! అంటే ఓడ ఎక్కించే ఖర్చు బయ్యర్ భరించాలి. రైట్. ఇక మూడవది CIF అంటే కాస్ట్, ఇన్సూరెన్స్ అండ్ ఫ్రైట్. ఇందులో ఎగుమతిదారుడే అవతలి దేశపు పోర్టుకు సరుకు చేరే వరకు అయ్యే రవాణా ఖర్చు, ఇన్సూరెన్స్ అన్నీ భరించాలి. వమ్మో! అంటే నేను ₹100 ధర చెప్పి దాన్ని CIF కింద పంపిస్తే ఆ ఖర్చులన్నీ నా లాభంలోంచే పోతాయన్నమాట. అస్సలకే మోసమొస్తుంది. అదే కదా అసలు ప్రాబ్లం. అందుకే ఫ్యాక్టరీ ధర నుండి కొనుగోలుదారుడు చేతికి చేరే వరకు ఉండే ల్యాండెడ్ కాస్ట్ని సరిగ్గా లెక్కించుకోవాలి. అవును, మధ్యలో ఉండే కమిషన్లన్నీ కలుపుకుంటేనే అసలైన ధర వస్తుంది. ఈ లాజిక్ తెలియకపోతే అప్పుల పాలవడం గ్యారంటీ. ఖచ్చితంగా. ఇదంతా ఆర్థికపరమైన విషయమైతే చట్టపరమైన కంప్లయన్సెస్ ఇంకో పెద్ద టాస్క్. వెయిట్, కంప్లయన్సెస్ అంటే నేను నిబంధనలన్నీ మాట్లాడుకుని ఒక వస్తువుని వేరే దేశానికి పంపించేయవచ్చా? అంటే ఇది నా సొంత వస్తువు కదా, ప్రభుత్వానికి ఎందుకు అభ్యంతరం? ఇక్కడే బిగినర్స్ అతి పెద్ద తప్పు చేస్తుంటారు. ప్రతి దేశానికి ఎగుమతి నియంత్రణలు ఉంటాయి. అమెరికా లాంటి దేశాల్లో అయితే ఈ AR మరియు BIS అనే విభాగాలు పటిష్టమైన నిఘా పెడతాయి. నాకో సందేహం. నేనొక సాధారణ కంప్యూటర్ చిప్ లేదా డ్రోన్ విడిభాగాలను ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను. కేవలం బొమ్మల తయారీతోసమే పంపుతున్నాను. దానికి కూడా కఠినమైన లైసెన్సులు అవసరమా? అవును, ఇక్కడే డ్యుయల్ యూజ్ టెక్నాలజీ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఆ కంప్యూటర్ చిప్ వీడియో గేమ్లో వాడవచ్చు, లేదా ఒక క్షిపణి గమనాన్ని నిర్దేశించడానికి కూడా వాడవచ్చు. ఓ మై గాడ్, అవును కదా. దాన్ని వాళ్ళు మిలిటరీకి వాడుతున్నారో లేదో మనకెలా తెలుస్తుంది? అందుకే ఒక వస్తువును ఎగుమతి చేసే ముందు 5 ప్రశ్నలు వేసుకోవాలి అని పుస్తకం చెప్తోంది. 1. ఏమి ఎగుమతి చేస్తున్నారు? 2. ఎక్కడికి పంపుతున్నారు? అంటే ఆంక్షలు ఉన్న దేశాలకైతే పంపకూడదు కదా. రైట్. 3. ఎవరు దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు? 4. దాని ఫైనల్ ఎండ్ యూజ్ ఏమిటి? 5. ఈ లావాదేవీలో ఇంకెవరున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేకుండా ఒక్క అడుగు ముందుకు వేసినా జైలు పాలవడం ఖాయమన్నమాట. కాని కొంతమంది పన్నులు తగ్గించుకోవడానికి డాక్యుమెంట్లలో తప్పులు రాస్తుంటారు కదా. అవును, అలా దొరికినప్పుడు తీవ్రమైన పరిణామాలుంటాయి. కమర్షియల్ వస్తువులను పర్సనల్ యూజ్ అని అబద్ధం చెబితే $5,000 పైగా జరిమానాలు పడతాయి. మమ్మో, $5,000? అంతేకాదు, ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద లంచాలివ్వడం గురించే చాలా కఠినమైన నిబంధనలున్నాయి. మిడిల్ ఈస్ట్లో బక్షీష్ అన్నా, లాటిన్ అమెరికాలో మోర్డీడా అన్నా పేరు ఏదైనా సరే లంచం ఇవ్వడం నేరమే. రైట్. నిజాయితీగా వ్యాపారం చేయడమే సేఫ్ అని అర్థమైంది.
సరే, ఇవన్నీ దాటుకుని మనం సరుకు పంపించామనుకుందాం. మ్మ్. ఇప్పుడు నా అతిపెద్ద భయం గురించి అడుగుతాను. విదేశాల్లో ఉన్న బయ్యరు సరుకు తీసుకున్నాక డబ్బులివ్వకపోతే పరిస్థితేంటి? వెళ్ళి అడగడానికి పక్క ఊరు కాదు కదా. అవును, ఇది అందరికీ వచ్చే జెన్యూన్ డౌట్. మరి అలాంటప్పుడు నేరుగా క్యాష్ ఇన్ అడ్వాన్స్ అడిగేస్తే సరిపోతుంది కదా. అనవసరమైన రిస్క్ ఎందుకు? మీరడిగిందే లాజికల్గానే ఉంది. కానీ అడ్వాన్స్ అడిగితే ఆ విదేశీ బయ్యర్ ఎందుకు ఒప్పుకుంటాడు? నేను డబ్బులు పంపాక నువ్వు వస్తువులు పంపకపోతే నా పరిస్థితేంటి అంటాడు. పాయింటే. అంటే ఓపెన్ అకౌంట్ పద్ధతిలో ముందు వస్తువులు పంపి తర్వాత డబ్బులు అడగాలి అంటారు. కానీ అది మనకు రిస్క్ కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే ఈ రెండూ సమస్యలను సాల్వ్ చేయడానికి అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ లెటర్ ఆఫ్ క్రెడిట్ని తీసుకువచ్చింది. దీన్నే ఎల్సి అంటారు. ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎలా పనిచేస్తుంది బేసిక్గా? సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ వ్యాపారుల మధ్య నమ్మకంతో పనిలేదు. బ్యాంకుల మధ్య నమ్మకంతో వ్యాపారం నడుస్తుంది. బయ్యర్ తన దేశంలోని బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేస్తాడు. ఓకే. అప్పుడు ఆ బ్యాంకు మన బ్యాంకుకు ఒక గ్యారంటీ డాక్యుమెంట్ పంపుతుంది. సరుకు మా పోర్టుకు చేరినట్లు సరైన డాక్యుమెంట్లు ఇస్తే డబ్బు విడుదల చేస్తాము అని చెబుతుంది. ఒక నిమిషం. ఇది వింటుంటే నాకు రియల్ ఎస్టేట్లో వాడే ఎస్క్రో అకౌంట్ గుర్తొస్తోంది. అచ్చం అలాగే ఉంది. పర్ఫెక్ట్, కరెక్ట్గా కనెక్ట్ చేశారు. మధ్యలో ఒక తటస్థమైన బ్యాంకుండి షరతులన్నీ నెలవేరితేనే డబ్బు బదిలీ చేస్తుంది. సూపర్ లాజిక్ ఇది. అంటే బయ్యర్ మనసు మార్చుకున్నా మనకు నష్టముండదు. కాని ఒకవేళ సెల్లర్ పనికిరాని చెత్త సరుకు పంపిస్తే బయ్యర్కి రిస్క్ కదా. దాన్ని నివారించడానికి ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్ వాడతారు. తైవాన్ దేశపు కంపెనీ ఉదాహరణ ఒకటి చూద్దాం. వారు అమెరికా నుండి వాడిన డీజిల్ జనరేటర్లను కొనాలనుకున్నారు. వాడినవి కాబట్టి పనిచేస్తాయో లేదో అని భయం ఉంటుంది గదా. అవును, అందుకే వారు ఒక స్వతంత్ర ఇంజనీర్తో వాటిని చెక్ చేయించి రిపోర్ట్ ఇస్తేనే బ్యాంకు ద్వారా ఎల్సీ చెల్లిస్తామని షరతుమెట్టారు. వావ్! అంటే డాక్యుమెంట్లు పర్ఫెక్ట్గా ఉంటే ఇద్దరికీ రక్షణ అనమాట. కాని ఇదంతా ఒక సాధారణ వ్యాపారి ఒంటరిగా డీల్ చేయగలడా? దానికి వాణిజ్య రంగంలో ఒక నానుడి ఉంది, వాక్ ఆన్ 2 legs అని. అంటే ఎగుమతిదారుడు ఎప్పుడూ ఇద్దరి సపోర్ట్ తీసుకోవాలి. ఒకరు నమ్మకమైన బ్యాంకర్, మరొకరు సమర్థుడైన కస్టమ్స్ బ్రోకర్. రైట్. ఎక్స్పర్ట్స్ని పెట్టుకుంటే వాళ్లే సురక్షితంగా నడిపిస్తారు. అవును. అలాగే రాజకీయ కారణాల వల్ల డబ్బులు ఆగిపోతే ఆదుకోవడానికి ఎగ్జిమ్ బ్యాంక్ ఇచ్చే క్రెడిట్ రిస్క్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. గ్రేట్. అంటే ఎటూ చూసినా రిస్క్ని మేనేజ్ చేసే మార్గాలున్నాయన్నమాట. ఖచ్చితంగా. సరైన హోంవర్క్, ఇన్కోటర్మ్స్ అవగాహన, కంప్లైన్సెస్ పాటిస్తే స్థానిక స్థాయిలో ఉన్న వాళ్లు కూడా గ్లోబల్గా సక్సెస్ అవ్వచ్చు. వండర్ఫుల్. ఈ చర్చను ఒక ఆసక్తికరమైన పాయింట్తో ఎండ్ చేద్దాం. ఇంటర్నెట్ వల్ల ట్రేడింగ్ ఈజీ అయింది. కానీ భవిష్యత్తులో టెక్నాలజీ ఇంకెంత మారుతుందో ఆలోచించండి. అంటే ఏ రకంగా అంటారు? ఇప్పుడు వస్తువులను కార్గో షిప్పుల్లో నెలల తరబడి పంపుతున్నాం గదా. ఒకవేళ కేవలం వాటి 3D ప్రింటింగ్ డిజైన్లను మాత్రమే ఆన్లైన్లో విక్రయించే రోజు వస్తే ఎలా ఉంటుంది? ఓహో, ఇది చాలా క్రేజీ థాట్ అసలు. డిజైన్ కొనుక్కుని వాళ్ల ఇంట్లోనే 3D ప్రింటర్తో ప్రింట్ చేసుకుంటారన్నమాట. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఈ కస్టమ్స్ డ్యూటీలు, బార్డర్స్ అనేవి ఎలా పనిచేస్తాయి? అసలు భౌతికమైన రవాణా లేనప్పుడు ఎగుమతి అనబడే పదానికి అర్థమేంటో ఆలోచించండి. నిజమే. టెక్నాలజీ ఇంటర్నేషనల్ ట్రేడ్ని భవిష్యత్తులో ఎలా మారుస్తుందో చూడాలి. ఖచ్చితంగా. మరో లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.